ఒకసారి ఆలోచించాలి. నా చివరి శ్వాస వరకు ఆనాడు విప్లవకారులు, అమర యోధులు, మహానుభావులు ఇట్లా చూడండి ప్రజలు ఎంతలా మొత్తుకుంటున్నారో, ఇబ్బందులు పడుతూ బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి దుస్థితి ప్రతి ఒక్క సామాన్యుడికి కలగడం జరిగింది. ఒకసారి ఆలోచించండి మిత్రమా. చూడండి ఆడబిడ్డలు ఎలా ఇబ్బందులు పడుతూ ఫుట్పాత్ నుంచి నడుచుకుంటూ పోవడం చాలా దౌర్భాగ్యం. ఏ దుస్థితి మన రాష్ట్రాలకు, మన దేశానికి కాస్త సిగ్గుందా ఈ రాజకీయ నాయకులకు, ఈ సన్నాసి పోరంబోకు నాయకులకి? ఒక్కసారి ఆలోచించండి. చూడండి ఎంత ట్రాఫిక్ అండి. 5 గంటలు అవుతుందండి మొత్తం సిటీ మొత్తం. 5 గంటలు 10 గంటల నుండి ఇదే దుస్థితి. ఎప్పుడు పెట్టుకోవాలి ఏంది తెలియనటువంటి, అక్కడ ఆపు లెఫ్ట్లో, తెలియనటువంటి ఈ సన్నాసులా మన దేశాన్ని, రాష్ట్రాలను వీరా అలా కాపాడు. దగ్గరుండి పోలీసులు రాంగ్ రూట్లో పంపడం దుస్థితి. ఈరే పోలీసులు వేలకు వేల లక్షలకు లక్షలు బండ్లు సీల్ చేయడం జరిగింది. ఈయన లుచ్చానా కొడుకు పోలీసులు, ఆ రాజకీయ లుచ్చానా కొడుకులకి, పనికిమాలేదలకు, పోరంబోకులకి ఈనాడు దగ్గరుండి రాంగ్ రూట్లో ఇబ్బందులకు గురి చేస్తూ పంపడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ శాస్త్రం ఉందా? సిగ్గు పోలీసు వాళ్ళకి, పోలీస్ వ్యవస్థ, పోలీస్ సమాజానికి వ్యవస్థ ఉందా అని అడుగుతున్నాను. ఆగు బాబు ఆగు. ఇదే దుస్థితి ఇట్లా ఉంది. 5 గంటల నుంచి ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. ఇలా పోలీస్ వ్యవస్థ ఇలా పనిచేస్తుంది. ఆస్థానం ఉందా పోలీసు వాళ్ళకి? కొద్దిగా ఉంది. పోలీస్ మనోలేదు. రాక్షస రాజకీయ నాయకులకి తప్ప సామాన్యులకి, అమాయకులకి పనిచేయనటువంటి పోలీసు శాఖ, న్యాయ వ్యవస్థ, సిగ్గులేనటువంటి డిపార్ట్మెంట్లు ఎవరికి కొమ్ము కాస్తున్నారండి? అధికారంలో ఉన్న పార్టీలకి, రాక్షస రాజకీయ నాయకులకి, అవినీతి చేసినటువంటి లక్షల కోట్లు ధనాన్ని అన్యాయంగా దోచుకున్నటువంటి రాక్షస సన్నాసులకు, ప్రజాప్రతినిధులు అని చెప్పుకునే పోరంబోగులకు ఈరోజు దగ్గరుండి కాపలాగాడి జరుగుతుంది. సామాన్య ప్రజలను పిచ్చోళం చేసి. ఒకసారి ఆలోచించండి మిత్రమా. ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ట్రాఫిక్ అండి, వారి కోసం ప్రతి ఒక్కరిని నలగడం, నలుపుకోవడం, ఇరుక్కుపోవడం, ఇబ్బందులకు గురవడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి నడుచుకుంటూ ఎలా వస్తుంది. వీళ్ళు ఎన్నో గొప్ప పెట్టున్నారు. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. అక్షరాల 20 కిలోమీటర్ లాంగ్ డిస్టెన్స్ ఉన్నటువంటి రోడ్డు బ్లాక్ చేయడం అంటే ఎంత దౌర్భాగ్యం. 20 కిలోమీటర్లు
బాగా ట్రాఫిక్ ఎందుకైంది? ఆ? ట్రాఫిక్ ఎందుకైంది ఎంతగానో? 20 కిలోమీటర్ లాంగ్ ఎంత డిస్టెన్స్? అయితే కేటీఆర్ గారు వచ్చారు కాబట్టి ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైంది? కేటీఆర్ గారు మీటింగ్ జరిపారు. బహిరంగ సభ పెట్టాడా? ఓకే. చూడండి ప్రజలారా, ఇది కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏదంటే కానివ్వండి, ఇలా ప్రజలను, సామాన్యులను, బతుకులను నాశనం చేసి పొద్దున్న మబ్బుల్లో పోయినటువంటి జావర్స్ని, పని చేసుకునే పేదవారిని ఈ 10-11 వరకు 5 గంటలు మినిమం 20 గంటలు 20 కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ చేయడం జరిగింది. 20 కిలోమీటర్లు కానీ 30 కిలోమీటర్లు కానీ ట్రాఫిక్. ఓకే, సెకండ్ బాబాయ్ గారు మంచిగా చెప్పారు. బాబాయ్ గారిని గుర్తుపెట్టుకోండి. ఎట్లా ఉంటుంది ట్రాఫిక్ చూడండి ప్రజలారా, ఇంత దారుణమా? ట్రాఫిక్ కూడా లైట్లు లేవు, వీధి లైట్లు లేవు, రోడ్డు లైట్లు లేవు. రోడ్డు సేవలకు, బహిరంగ సభలకు ఎంతో ఎన్నో గొప్పగా లైట్ ఫిట్టింగ్ పెట్టడం జరుగుతుంది. కానీ ప్రజలు తిరిగే రోడ్ల మీద లైట్ లేని రోడ్ భాగ్యం ఇలా ఉంటుంది.
అన్నా ఎక్కనా బైక్ ఏంటంటే అలా ఉంటుంది. ఏమైంది బాబాయ్ ట్రాఫిక్? మా సిస్టర్, హలో మేడం, ట్రాఫిక్ ఎందుకు నడుచుకుంటూ వస్తున్నారు? ఎందుకు ట్రాఫిక్ అయింది ఎంతగానో? ద పబ్లిక్ ఏదో ఏదో మీటింగ్ జరుగుతుందండి కదా రంగారెడ్డి. అన్నా రంగారెడ్డి ఏం మీటింగ్ అది? టీఆర్ఎస్ మీటింగ్. ఓకే ఓకే. జెండా జెండా ఎజెండా ప్రజల జమ్ముని ఎలా చూడండి జెండాలు. ప్రజల చమ్ముతో ఎంత హంగామా చూడండి. డబ్బు ప్రజల డబ్బుని దోచుకొని ఈ జెండాలు ఏందండి? సామాన్యులకి వైపున్నారు, విద్య లేదు, ఉపాధి లేదు, కానీ జెండాలకి కటౌట్లకి పోస్టర్లకి 100 అడుగులు 100 ఫీట్లు కటాట్లకి స్టిక్కర్లకి పోస్టర్లకి జెండాలకి ఎజెండాలకి అన్నిటికీ డబ్బు ఒకసారి